24 కిలోమీటర్స్ మా ఇంటికి ఉంది, ఇక్కడ 24 కిలోమీటర్స్ చూపిస్తుంది. నా అద్దాలు ఇరిగిపోయినాయి. అయ్యో కనిపిస్తలేండి అంత, మరి ఏం గుడ్డనే కాదు కానీ ఏమో సౌండ్ వస్తుంది కడకడ అని. యాక్చువల్గా నార్మల్ మోడ్లో మనకి 143 కిలోమీటర్స్ అని చెప్పి చూపిస్తుంది. మొత్తం 143 కిలోమీటర్స్ మొత్తం నార్మల్గా పోవాలి. ఈకో ఎందుకు పడిపోవాలి? ఎందుకంటే కొంచెం బ్రేక్ పెట్టినా కానీ బండి యాక్సిలేటర్ కాదు ఇది. యాక్చువల్గా స్పీకర్స్ కూడా ఉంటాయి కదా, స్పీకర్స్ ఇక్కడ కింద ఉన్నాయి కదా, కింద ఉండకుండా ఇక్కడ ఇచ్చి ఉంటే మస్తు ఉంటుండే. అండ్ ఇటు సైడ్ ఒకటి రోడ్డు మొత్తం ఒకసారి వరదలు వచ్చినప్పుడు కూలిపోయింది, అసలు మీకు చూపిస్తాను అండి. ఇక్కడనే లెఫ్ట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సెక్షన్. మీరు చూసి ఎస్కే వ్లాగ్స్. యాక్చువల్గా మీరు తమిళలో చూసి ఉండొచ్చు. ఈరోజు మనం ఓలాది రేంజ్ టెస్ట్ చేస్తున్నాము. 100% ఛార్జింగ్ అయింది. 143 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇదైతే యాక్చువల్గా నార్మల్ మోడ్ అనమాట. ఇది మనకి దీనిలో 4 మోడ్స్ వస్తాయి. నార్మల్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, హైపర్ ఒకటి. ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఈకో వస్తుంది. ఈకోలో 179 చూపిస్తుంది. మనం ఈకోలో ఎట్లా నడపలేము, చాలా పికప్ చాలా తక్కువ ఉంటుంది. మనం నార్మల్గా చెక్ చేద్దాం. 143 కిలోమీటర్స్ ఉంది కదా. టోటల్ కూడా ఒకసారి ఫోటో తీసుకుందాం. 6796 కిలోమీటర్స్ తిరిగింది బండి. 6796 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా అయితే ఉగాది ఫెస్టివల్ ఉంది. ఇంకా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అయితే చూడాలి. అందరూ మాడాకులు, యాపాకులు, ఇసరాకులు అన్నీ కొనుక్కోవచ్చురు. ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత నార్మల్ మోడ్లో అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాము. 143 కిలోమీటర్స్ రేంజ్ చూపించింది. 6796 టోటల్ రీడింగ్ ఉండే. నాన్ స్టాప్గా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే కంటిన్యూస్గా ఆపకుండా. 143 కిలోమీటర్స్ ఈరోజు మనము రైడ్ అయిపోతున్నాం ఓలా స్కూటర్ మీద. అండ్ దీని గురించి కూడా నేను రివ్యూ వీడియో కూడా చేసిన. ఆ రివ్యూ వీడియోకి మంచి రీచ్ వచ్చింది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి. యాక్చువల్లీ అయితే మా అన్న రోజు ఆఫీస్కి తీసుకెళ్తాడు. మా అన్నకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవని చెప్పిండు. చూద్దాం, నాకేమైనా అనిపిస్తే ఈ వీడియో చెప్తా. మీకు కూడా మన డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో అడగండి, నేను కూడా నాకు తెలిసిన వరకు అయితే చెప్తా. అండ్ దీని వెయిట్ వచ్చేసి 116 kgs. ఈ ఫ్లైఓవర్ కూడా రీసెంట్గా ఓపెన్ చేసారు అనమాట, సారింగ్ దగ్గర ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ నేను కూడా ఇంతవరకు ఎక్కలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కుతున్నా. చూద్దాం, చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది. ఈ చుట్టుపక్కల ఉన్న దాంట్లో 7:30 అవుతుంది టైం వచ్చేసి. ఓహో ఎంత హైట్ ఉంది ఇది, కింద కూడా చెరువు మస్తు కనిపిస్తుంది. ఈ రంబుల్ స్పీడ్ బ్రేకర్స్ కూడా బండి సస్పెన్షన్ అయితే మంచిగానే ఉంది. లెఫ్ట్ పోతేనేమో మనం విజయవాడ, హైత్ నగర్, రైట్ నాగార్జున సాగర్, బిఎన్ రెడ్డి. నేనైతే ఇబ్రహీంపట్నం సైడ్ వెళ్తున్నా, స్ట్రైట్ ఒకటి రోడ్డు. యాక్చువల్గా మనం నార్మల్ మోడ్లో ఎంతవరకు స్పీడ్ పోతుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి. 77, 79, 81, 80 స్పీడ్ అయితే అవుతుంది నార్మల్ మోడ్లోనే మనకి. యాక్చువల్గా స్పీకర్స్ కూడా ఉంటాయి కదా, స్పీకర్స్ ఇక్కడ కింద ఉన్నాయి కదా, కింద ఉండకుండా ఇక్కడ ఇచ్చి ఉంటే మస్తు ఉంటుండే. ఎందుకంటే సౌండ్ అనేది మంచిగా వినిపిస్తుంది మనకి. ఈ కింద ఉండడం వల్ల ఏమవుతుందంటే సౌండ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. బండి తీసుకొని కూడా మనం 6800 కిలోమీటర్స్ తిరిగినాము. ఇంతవరకు అయితే ఏం ఇష్యూస్ అయితే కాలేవు. ఇప్పుడు ఏదైనా 100 బండ్లలో ఏదైనా ఒక బండి ఇష్యూ వస్తుంది కంపల్సరీ, రాదని అంటలేదు నేను. ఇప్పుడైతే రేంజ్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఓన్లీ నార్మల్ మోడ్లో నడిపిస్తున్నాను నేను. ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి చూడండి, ఇప్పుడు అడమికి తీసుకుపోతున్నా. కొంచెం టర్నింగ్లో మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది స్టార్టింగ్లో, ఎందుకంటే కొంచెం బ్రేక్ పెట్టినా కానీ బండి యాక్సిలేటర్ కాదు ఇది. ఇటు పోతేనేమో మనము సంగి పోతాము, ఇటు పోతేనేమో ఇబ్రహీంపట్నం పోతాం, ఇటు పోదాం సంగి సైడ్ పోదాము. నేనైతే స్పీడ్ ఇంత అంతా నేనైతే పోతలేను, ఇక నా మూడు ప్రకారం అయితే పోతున్నా. ఇప్పుడైతే 65 పోతున్నా మంచిగా, 65, 70 మంచి. అక్కడ గుట్టపైన ఉంది చూడండి, అదే సంగి టెంపుల్. గోపురంలో కనిపిలేదు కానీ అక్కడ పైన చిన్న కనిపిస్తుండొచ్చు మీకు, అదే సంగి టెంపుల్. గాయస్ ఇక్కడ నుంచి సంగి టెంపుల్ పోవాలంటే లోపలికి. అండ్ మనం అయితే 32 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు. అండ్ ఇటు సైడ్ ఒకటి రోడ్డు మొత్తం ఒకసారి వరదలు వచ్చినప్పుడు కూలిపోయింది, అసలు మీకు చూపిస్తాను అండి. ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అది. ఇదంతా రోడ్డు మధ్యలో కూలిపోయింది మొత్తం. అబ్బా ఇది రోడ్, ఈ రోడ్ అంతా మధ్యలో కూలిపోయింది అటు సైడ్. ఏమో సౌండ్ వస్తుంది కడకడ అని. ఆఫ్ రోడ్ బాగానే ఉంది. ఆఫ్ రోడ్లో కూడా సస్పెన్షన్గా 40 స్పీడ్ పోతున్నాను నేను. కరెక్ట్ నేను స్టార్ట్ చేసి గంట అవుతుంది, 8:35 అవుతుంది టైము. 50 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పుడు.
ఇంకా రేంజ్ 82 చూపిస్తుంది. నేను ఇట్లనే స్ట్రైట్ వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా ఎప్పుడైతే ఇక్కడ 50 రేంజ్ చూపిస్తుందో అప్పుడు మళ్ళీ రిటర్న్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఒక టెస్ట్ అయితే ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఏందనేది. గాయస్ వీడియోలో లాస్ట్ వరకు టిస్ట్ అని చెప్పినా కదా, ఏం టిస్ట్ కానీ నా అద్దాలు ఇరిగిపోయినాయి. అయ్యో ఈ టిస్ట్ అలాగే ఉంది కదా. ఆహా ఓహో ఎట్లా ఇప్పుడు అద్దాలు తీసేసి నడిపిద్దాం. ఇప్పుడు అద్దాలు లేకుండా నడపాలి నేను. కనిపిస్తలేండి అంత మరి ఏం గుడ్డనే కాదు కానీ అన్నా జరగండి, నాకు ముందు అద్దాలు లేవు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ది స్ట్రిప్ ఉంది కదా 57 చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను బండి ఆఫ్ చేసిన అనుకోండి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఈరోజు మొత్తం మనం ఎంత తిరిగినామో అదంతా ఒకటిసారి ఇస్తే మంచిగా ఉంటుండే. అట్లా కూడా ఇట్లా కూడా ఆప్షన్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటుండే. అండ్ ఇప్పుడు ఆపి నేను ఫేక్ పెట్టి అద్దాలు అతికెట్టుకోవచ్చు, కాకపోతే మళ్ళీ 0 అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఆపట్లేదు. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ సైడ్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే చెప్పండి, ఇబ్రహంపట్నం సైడ్ ఇటు సైడ్ మాల్ సైడ్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ మనమైతే 58 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మనకి 71 రేంజ్ చూపిస్తుంది. ఇట్లా చూపించినా కానీ 60 + 70 130 కిలోమీటర్స్ అవుతుంది. లెట్స్ సీ. గాయ్స్ మనమైతే గున్గల్ దగ్గరకు వచ్చేసినాం. గున్గల్ ఇబ్రహంపట్నం దాటిన తర్వాత ఆగపల్లి దాటిన తర్వాత గున్గల్. బోర్డే కనిపిస్తలేదా గున్గల్ అని? బోర్డు ఉందా లేదా నాకు కనిపిస్తలేదా? మాల్ 18 కిలోమీటర్స్, నాగార్జున సాగర్ 104 కిలోమీటర్స్. ఫస్ట్ టైం ఓలా తీసుకొని ఇంత దూరం రావడం. అండ్ ఇక్కడ నుంచి మా ఇంటికి 35 కిలోమీటర్స్ ఉంది. నేను చూసుకుంటాను అనమాట, మళ్ళీ ఇంటి వరకు పోనా అని చెప్పేసి మ్యాప్ ఓపెన్ చేసి ఒకసారి మా ఇంటికి ఎంత దూరం అని చెప్పి చూసుకుంటున్నా. గాయ్స్ మనం యాచారం కూడా వచ్చేసినాం. గాయ్స్ మనమైతే 73.3 కిలోమీటర్స్ తిరిగినాం పొద్దు నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా మనకి 50 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మా ఇంటికి ఎంత ఉంది ఒకసారి. ఇక్కడ నుంచి ఇంకా 43 కిలోమీటర్స్ ఉంది మా ఇంటికి. 43 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ 50 రేంజ్ చూపిస్తుంది. నేను యాచరం దాటినా. ఇక్కడ నుంచి మాకు ఒక 8 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నా, యూటర్న్ చేసుకుంటున్నా. యాచరం దాటిన తర్వాత ఇక్కడ నుంచి మరి బ్యాక్ టు హోమ్. మరి 140 అని చెప్పి 100-110 వస్తే చాలా తక్కువ అయిపోతుంది. నేనైతే మళ్ళీ మంచిగా ఒక 70 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. నాకు మెల్లి మూవీలు అయితే లేదు, 55-60 స్పీడ్ మూవీలు అయితే లేదు కాబట్టి ఇంకా. అండ్ 75 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం మనము. 32 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది మనకి. ఇక్కడ ఏదైతే బ్యాటరీ ఉంటుందో అది రెడ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి 32 ఉంది కదా, ఇప్పుడు 25 అవుతుంది. 25 కాగానే ఈకో మోడ్లో వాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఇంకా ఈకో మోడ్ వాడగానే మనకు అసలు పికప్ ఉండదు బండి, మెల్లగా పోతుంది. ఇంకా యాక్చువల్గా నార్మల్ మోడ్లో మనకి 143 కిలోమీటర్స్ అని చెప్పి చూపిస్తుంది. మొత్తం 143 కిలోమీటర్స్ మొత్తం నార్మల్గా పోవాలి, ఈకో ఎందుకు పడిపోవాలి? ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి 25 కిలోమీటర్స్ ఉంది అనుకోండి, 31 కిలోమీటర్స్ నాకు బస్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం అయితే 87 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాము నార్మల్ మోడ్లో, మంచి స్పీడ్లోనే. అంటే ఒక 50, 60, 70 ఇక ఒక స్పీడ్ అనేది ఏం లేదు. కొద్దిసేపు నేను 50 కంటే ఎక్కువ అనుకోండి. ఇంకా మొత్తం 90 కిలోమీటర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. గాయస్ ఈకో పడిపోయింది, బండి స్లో అయిపోయింది. 24 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. యాక్చువల్ 25 కిలోమీటర్స్ అనుకోండి మీరు. 25 కిలోమీటర్స్కి మనకి ఈకోలో పడిపోతుంది. మీరు ఏ స్పోర్ట్స్ మోడ్లో ఉన్నా, హైపర్ మోడ్లో ఉన్నా, ఏ మోడ్లో ఉన్నా స్లో అయిపోయింది మొత్తం. యాక్చువల్గా ఇప్పుడు 91.7 కిలోమీటర్స్ తిరిగినాం మనం నార్మల్ మోడ్లో. గాయస్ కరెక్ట్ 24 కిలోమీటర్స్ ఉంది. 24 కిలోమీటర్స్ మా ఇంటికి ఉంది. ఇక్కడ 24 కిలోమీటర్స్ చూపిస్తుంది. హైలైట్ ఇది. 92.5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనము. ఇంకా నేను దీని బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ పెట్టేసిన అనమాట, వీడియో కరెక్ట్గా కనిపించాలని చెప్పేసి. గాయస్ ఇబ్రహ్మణం చెరువు చూడండి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా ఉందో. చెరువు చూడండి మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నీట్గా. ఆహా చల్లగా ఉంది మంచిగా ఈడ. అండ్ ఇంకా మనకి 21 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. బండి అయితే పోతున్నాడు అనిపిస్తలేదు, ఈ కూడా నడపబుద్ధి అయితే లేదు అసలు. ఇంకా 10 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. నేనైతే ఇబ్రహంపట్నం ఆర్టీ ఆఫీసర్ ఉన్నా, మనకు కూడా ఆర్టీ ఆఫీసర్ ఉన్నా. ఇక ఇంటికి పోతుందో కూడా తెలియదు ఇది. ఇంకా మా ఇంటికి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే, పోకపోతే మా అన్నకు ఫోన్ చేయాలన్న బండి తీసుకున్నా అని చెప్పాలి. ఇక 13 కిలోమీటర్స్ ఉంది మా ఇంటికి. ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ 10 చూపిస్తుంది రేంజ్. ఫోన్ చేయాల్సి వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. మనం టోటల్ వచ్చేసి 104 కిలోమీటర్స్ తిరిగినాం. 104 కిలోమీటర్స్ తిరిగినాం మార్నింగ్ నుంచి. గాయస్ ఇంకా 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేనైతే ఇంజాపూర్ కమాందర్కి వచ్చేసిన.
108.7 కిలోమీటర్స్ అయితే తిరిగినా ఇప్పుడు మనము. ఇక మా అన్నకు ఫోన్ చేసి అన్న నువ్వు బిఎన్ఏడికి రా అన్న, ఇది అయిపోతుంది ఎట్లా అని చెప్పేసి ఫోన్ అయితే చేసినా. మా అన్న అయితే వస్తున్నంట బిఎన్ఏడి వరకు. ఇంకా 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేనైతే ఎంజాపూర్ కమాందర్కి అయితే వచ్చిన. 109 కిలోమీటర్స్ అయింది ఇప్పటికి. ఇది 2 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది, కానీ అప్పటి నుంచి తక్కువ అయితే 2 కిలోమీటర్స్ చూపిస్తుంది అప్పటి నుంచి. అండ్ 112 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం నాన్ స్టాప్గా. 112 కిలోమీటర్స్ రైడ్ చేసిన ఈరోజు నేను ఓలాని. అండ్ ఇంకా 2 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్. గాయస్ ఇది 110 కిలోమీటర్స్ నుంచి 2 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇప్పుడు 115 కిలోమీటర్స్ అయింది. ఇంకా అది అక్కడ ఉన్నాడు మా అన్న. ఇంకా 2 కిలోమీటర్స్ చూపిస్తుంది రేంజ్. మనమైతే 115 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము రేంజ్. గాయస్ 0 అయిపోయింది. 0 కిలోమీటర్స్ మొత్తం అయితే 115 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ టోటల్ రీడింగ్ వచ్చేసి 6912 కిలోమీటర్స్ అయింది. మాల్ దాకా పోయినా. మాల్ గైస్ ఛార్జింగ్ అయితే పెట్టినా. ఇప్పుడు 0% ఉంది. 0 కిలోమీటర్స్ చూపిస్తుంది. 3% ఛార్జింగ్ అయింది. ఇప్పుడు టోటల్ వచ్చేసి మనం 115.5 కిలోమీటర్స్ తిరిగినాం నార్మల్ మోడ్లోనే. ఇదే అనమాట ఈ వీడియో. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.